పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా హుయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడే అని వానితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేస్తిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసానులు వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉండిరని ఫరోతో చెప్పిరి. ఇక్కడ ఒక సందర్భంలో ఐగుప్తు రాజు ఎంత భయంకరమైన పన్నాగం పన్ని ఉన్నాడంటే, ఎంత భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నాడంటే, దేవుని ప్రజలను అణిచివేయాల, ఇశ్రాయేలుని అణిచివేయాల, ఇశ్రాయేలుల వంశం అణిచివేయాల, ఇశ్రాయేలు విస్తరించకూడదు, ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందకూడదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే మంత్రసానులను పిలిపించాడంట. ప్రజల క్షేమాన్ని చూడాలా, పనికి మాలిన వాటిని పట్టుకోవాలా? ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? పనికి మాలిన వాటిని పట్టుకుని కూర్చుంటున్నారు. రాజు అన్నప్పుడు ప్రజలందరికీ క్షేమాన్ని కలుగజేయాలి, ప్రజలందరి గురించి ఆలోచించాలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశపడాలి. కానీ వారి సంతోషాన్ని చూడాలని ఆశపడాలి, కానీ వారు బాగుంటే చూడలేనటువంటి బుద్ధి చూడండి ఫరో రాజుకి. ఇశ్రాయేల్ రాజు కాదు కాబట్టి, దేవుని ప్రజలను ఏలే రాజు కాదు, కానీ అతను ఐగుప్తీయుడు. వారికి దేవుని నియమములు లేని వారు, దేవుని ఆజ్ఞలంటే ఏమిటో తెలియదు ఫరో రాజుకి, కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు చాలా మందికి జీవితాల్లో దేవుడు అంటే చాలా బాగా తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని మాటలేంటో తెలుసు, మంచి కోసం ప్రయాసపడాలని తెలుసు, మంచి చేయాలని తెలుసు, మంచితనం కలిగి జీవించాలని తెలుసు. కానీ ఫరో రాజు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని ప్రజలని చెప్పుకుంటూ దేవుని మహిమపరచాల్సింది పోయి, దేవుని ఘనపరచాల్సింది పోయి, ఫరో రాజు కంటే హీనంగా జీవించే వాళ్ళని మనము ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఇష్టానుసారమైన ప్రవర్తన, అణిచివేయాల, ఒక మనిషిని అణిచివేయాల, ఒక మనిషి విస్తరించకూడదు, ఒక మనిషి అభివృద్ధి పడకూడదు, అసూయపర ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఈ రీతిగా భయంకరమైనటువంటి రోజుల్లో మనం ముందుకు సాగుతున్నాం. ఫరో రాజు లాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. మన మంచిని కోరుకోరు, మన ఆనందాన్ని కోరుకోరు, మనం మంచిగా ఉంటే అసలు చూడలేరు అన్నమాట వాళ్ళు. అటువంటి రాజు మంత్రసానులను పిలిపించి ఎంత కుయుక్తిగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఎంత కుయుక్తి, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన అది. మంత్రసానులతో చెప్తున్నాడు, మీరు ఇశ్రాయేలుల కానుపు పీటల మీద వారు ప్రసవిస్తున్న సమయంలో మగవాళ్ళు అయితే అక్కడికక్కడికే చంపేయండి. ఎందుకంటే మగపిల్లలు ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది, ఇశ్రాయేలు విస్తరిస్తారు, అభివృద్ధి పొందుతారు. కనుక ఎక్కడికక్కడికి వాళ్ళని అణిచేయాల. ఈరోజు చాలామంది విశ్వాసులుగా ఉన్నారు. మీ జీవితాల్లో కూడా అణిచివేసే వాళ్ళు ఉన్నారా? దేవుని ప్రజలుగా మనం ఉంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నట్లయితే మంచితనము కలిగి ఉండాలా, మంచి జరగాలని ఆలోచించాలి. అంతేగాని చెడు చేయడం ఏంటి? అది ఫరో యొక్క నైజం. ఇతరులకి బాధ కలిగించడం, ఇతరుల్ని బాధ పెట్టడం. బిడ్డలు చనిపోయారని తెలిస్తే హెబ్రీ స్త్రీలు ఎంత ఏడుస్తారండి, ఎంత బాధపడతారండి. ఇతను గురించి స్వార్థపరుడు, ఎవరు చేస్తే ఏముంది, ఎవరికి ఏమైతే ఏముంది. ఫరో రాజు స్వార్థంతో ఆలోచిస్తున్నాడు, దేవుని ప్రజల గురించి ఆలోచించడం లేదు, దేవుని ప్రజలను కన్నీటి పాలు చేయాలనుకుంటున్నాడు.
దేవుని ప్రజలను అణిచివేయాలనుకుంటున్నాడు. అటువంటి సమయంలో మంత్రసానులను పిలిపించి చంపివేయమన్నప్పుడు మంత్రసానులు ఆ రీతిగా చేయకుండా దేవునికి భయపడ్డారు. ఇక్కడ మంత్రసానులే జ్ఞానవంతులుగా ఉన్నారు చూడండి. వారు కలిగి ఉన్న దేవుడు సజీవుడు అని మంత్రసానులు గ్రహించి యెహోవా దేవునికి భయపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయపడ్డారు. ఈరోజు భయము లేదు. దుష్టుడు ఏం చెప్తే అది చేస్తారు. మీరు దుష్ట ప్రభావాలతో నింపబడిన వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. కానీ మేలు చేసి మేలు పొందుకోవాలి. కానీ ఆమెకి నేను కీడు చేస్తానా? ఆమెకి ఇబ్బంది తీసుకొని వస్తానా? ఆ సేవకునికి ఇబ్బంది తీసుకొని వస్తానా? ఆ దైవజనుడికి ఇబ్బంది పాలు చేస్తానా అనే భయం ఉందని మీకు అసలు భయపడుతున్నారా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. ఎవరండి మిమ్మల్ని భయపెట్టేది? నిజాయితీగా మీ మనస్సాక్షి ఎలా ఉంటే అలా ధైర్యంగా ముందుకు సాగాలి ఎప్పుడు కూడా. వీళ్ళంటే దేవునికి భయపడి ఆ మగబిడ్డల్ని బ్రతికిచ్చేశారు. ఈరోజు చూస్తుంటే ఈ కాలంలో దేవునికి భయపడే వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. మీరు జీవిస్తే దేవుని వైపు చూస్తూ జీవించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా భయము లేదు, భక్తి లేదు. మీలో దేవుని భయం లేదు కాబట్టి మనుషుల భయం వచ్చేసింది. ఈ మంత్రసాన్లో దేవునికి భయపడుతున్నాం. నిజం, దేవుని భయము కలిగి ఉండడం ఒక ఆశీర్వాదం. దేవుని భయము కలిగి ఉండడం ఒక దీవెన. మంత్రసానులు ఎంత జ్ఞానవంతులుగా ఉన్నారు. వారు ఇశ్రాయేలుకి మేలు చేస్తున్నారు, దేవుని బిడ్డలకు మేలు చేస్తున్నారు. మంత్రసానులు ఇశ్రాయేళ్ల మగబిడ్డలను బ్రతికించారు. రాజు మాటకి తల వంచలేదు, కానీ సర్వ సృష్టికర్త, సర్వాధికారి, రారాజైనటువంటి దేవునికి భయపడి ఇశ్రాయేలుకి మేలు చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. మంత్రసానుల్ని పిలిపించి అడుగుతున్నాడు. వారికి చంపమని చెప్పాను కదా, ఎలా బ్రతుకునిచ్చారు అని అడిగితే మంత్రసానులు ఎంత వివేకముగా, ఎంత జ్ఞానముగా జవాబు చెప్తున్నారో చూడండి. వారు దేవుని బిడ్డల పక్షాన పనిచేస్తున్నారు. అది ఈరోజు కావాల్సింది, దేవుని బిడ్డల పక్షాన పనిచేయడం, దేవుడు ఏర్పరచుకున్న వారి పక్షాన పనిచేయడం. ఇది ముఖ్యం. దేవుని బిడ్డలు ఎవరో గ్రహించాలా. ఆ మంత్రసానులు గ్రహించారు, ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకి సజీవుడైన దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించారు. కాబట్టే దేవునికి భయపడి వారికి ఏ హాని కల్పించలేదు. ఒక నిర్దిష్టమైన గురి కలిగి వెళ్ళండి. దేవుని ప్రజలు, దేవుని పని, ఇంకా దేనికి నేను సాగిలపడడానికి వీల్లేదు. ఏసైనే నేను వెంబడిస్తాను. దైవజనులు ప్రేమించే విషయంలో ఏసైని బట్టే మాకు మేలు చేయండి, ఏసైని బట్టే మమ్మల్ని వెంబడించండి, ఏసైని బట్టే, ఏసైలో నుంచే మమ్మల్ని చూడండి. మీరు ముందు దేవుణ్ణి ప్రేమించండి, ఆ తర్వాత దైవజనుల్ని ప్రేమించండి. తర్వాత ఇక్కడ ఏమైందంటే, వారికి మేలు చేసినందువల్ల ఒక గొప్ప కార్యము మంత్రసానులకి దేవుడు చేశారు. వాళ్ళు రాజుని లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి లక్ష్య పెట్టారు. ఈరోజు అది కావాలంటే దేవుణ్ణి లక్ష్య పెట్టండి. దేవుణ్ణి లక్ష్య పెట్టి మేలు చేసుకుంటూ వెళ్ళండి. దేవుని లక్ష్య పెట్టి కష్టపడుతూ ముందుకెళ్ళండి. దేవునికి భయపడి సమస్తము చేయండి. మంత్రసానులు దేవుణ్ణి బట్టి ఇశ్రాయేలుకి మేలు చేస్తే ఏం జరిగిందో చూద్దాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. తర్వాత వచ్చిన 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వానికి వంశాభివృద్ధి కలుగజేశాను. వంశాభివృద్ధి కలుగజేశాను. దేవుడే వారికి మేలు చేశాను. దేవుణ్ణి బట్టి మేలు చేస్తే దేవుడే మీకు మేలు చేస్తాడు. అంతేగాని అసూయ, ద్వేషము, మత్సరము, కుళ్ళు, స్వార్థము, నేనే అనే తత్వము మానుకోండి. అది ఏమాత్రం మంచిది కాదు. మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కానీ దేవుని ఆత్మ ద్వారా ఎవరు ముందుకు వెళ్తున్నారో, దేవునిలో ప్రయాసపడుతూ ఎవరు ముందుకు వెళ్తున్నారో, దేవుడు ఎవరిని అభిషేకించారో వారికి ముఖ్యంగా మీరు మేలు చేయడానికి ఫస్ట్ పర్సన్ మీరే అయి ఉండాలి. ఎందుకంటే మీరు చేస్తే వాళ్ళకి మేలు, మీరు దేవుని చేత మేలు పొందుకుంటారు. ఇది మర్చిపోవద్దు. ఆత్మీయులను పట్టించుకోండి, ఆత్మీయులకు మేలు చేయండి.
దేవుని బిడ్డలకు మేలు చేయండి. దైవజనులకు మేలు చేయండి. వాళ్ళు గుర్తించి మీకు మేలు చేయలేకపోయినా దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి తప్పకుండా మేలు చేస్తారు. అంతేకాని లోకంతో ఏం పని, లోకానుసారమైన జీవితంతో ఏం పని? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు మేలు చేశారు దేవుని బిడ్డలకి, వీరు మేలు పొందుకున్నారు. కనుక మీ జీవితంలో ఒకటి నేర్చుకోండి. ప్రవర్తకు గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు అంటున్నాడు, తప్పక ఆ ఫలము పొందుకుంటారు. కనుక దేవుడు చెప్పిన మాట అది. ప్రవర్తకు మేలు చేయి, మేలు పొందుకుంటావు. దేవుని బిడ్డలు అని చెప్పి దేవుని బిడ్డలకు మేలు చేయి, మేలు పొందుకుంటావు. అలా చేయకపోతే నీకు ఇంకా కీడే కదా, కీడే అనుభవిస్తారు కదా. కనుక మీరే ఆలోచించండి. ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక 2-3 సార్లు చదివి ఈ వాక్యంలో ఉన్న లోతు ఏమిటి. ఐగుప్తు దేశంలో ఉన్నారు, కానీ రాజుకు మాత్రం భయపడకుండా మహోన్నతునికి భయపడ్డారు. మహోన్నతుని వైపు చూశారు. దేవుణ్ణి బట్టి దేవుని ప్రజలకు మేలు చేశారు. తద్వారా దేవుడు వాళ్ళని విడిచిపెట్ల, వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు, దీవించాడు, వంశాభివృద్ధిని అనుగ్రహించాడు, వారికి మేలు చేశాడు. కనుక మీ జీవితాల్లో ఈరోజు నుంచి ఒక నిర్దిష్టమైన గురి కలిగి, మీ ఎదుటిన్న దైవజనులు కూడా ఏది ఉన్నా లేకపోయినా, ఎంత హింసిస్తున్నా, బాధపడుతున్నా, హృదయం అంతా గాయాలు పాలు చేస్తున్నా, మళ్ళీ వెళ్ళడానికి వెళ్తున్నాం, నిలబడడానికి నిలబడుతున్నాం, ప్రజల కోసం వాక్య పరిచర్య చేసి వారి కొరకు ప్రార్థన చేసి, అన్ని అంశాల గురించి ప్రార్థన చేసి ప్రయాణాలు చేసి వస్తున్నాం. ఎందుకు? నేను వెళ్తుంది ఏమి నా కోసం కాదు కదా, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం కాదు కదా. మనుషుల్లో సంతోషాన్ని నింపాలా, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలా, వారు రక్షించబడాలా, వారు నిలబడాలి దేవుని కోసం, వారు పరలోకానికి వారసులు అవ్వాలనే ఉద్దేశంతోనే కదా ప్రయాణాలు చేసినా, ఏం చేసినా. అర్థం చేసుకోండి. దేవుని కోసం ప్రయాసపడాలి, అది ముఖ్యం. దేవుని కోసం ప్రయాసపడాలి. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఖచ్చితంగా మీరు ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి. అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా, దేవునికి భయపడి జీవించేవారిగా ఉంటేనే మంత్రసాలని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి దీవించాడో మీ జీవితాలు కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడబోతున్నాయి, దీవించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ఎవరైతే మంచి తీర్మానాలు తీసుకున్నారో మీరు చేతులెత్తి చూపించండి, మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు తండ్రి. ఈ సమయంలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితాల హృదయాలను మీరు కడిగి శుద్ధీకరించండి. ఎక్కడ ప్రభా నిన్ను బాధ పెట్టిన ఆయన మనుషులని వైపు తిరగడానికి వీల్లేదు. మనుషుల మాటలు ఏమీ చేయలేదు నాయన మా జీవితాల్లో, కానీ నీ మాటలను బట్టి నాయన మేము జీవించాలి. నీకు భయపడి మేము జీవించాలి, నీకు భయపడి మేము పరిచర్య చేయాలి ప్రభా. అటు కృపను అనుగ్రహించయ్యా. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టి పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, విడుదల, రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని సంపూర్ణంగా నాయన దీవించి ఆశీర్వదించమని నాయన తండ్రి. ఈ మాటల వల్ల నాయన గద్దింపుతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి ఈ యొక్క మాటల్ని ప్రభా ఎంతగానో చక్కగా వారు రిసీవ్ చేసుకుని ప్రభా నీ కొరకు నాయన ఉన్నతంగా జీవించే జీవితాలు అనుగ్రహించే. హృదయాల్లో ఉన్న మలినమంతా కాలిపోవాలి, నిర్దిష్టమైన గురి కలిగి జీవించాలి. అటు కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.